మంగళగిరిలో సిపిఐ కార్యాలయంలో 2 రోజుల పాటు జరిగే చేతివృత్తిదారుల వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, నాయకులు చిన్ని తిరుపతయ్య, కె రామాంజనేయులు, అన్నవరపు ప్రభాకర్, కంచెల్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ మంగళగిరిలో ఈరోజు ప్రారంభమైంది. ఈ 2 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం చేతివృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈరోజు వారు శారీరక శ్రమ చేస్తున్నప్పటికీ అనేక సంవత్సరాలుగా తరతరాలుగా ఎంతో వృత్తి నైపుణ్యంతో సమాజానికి సేవలు అందిస్తున్నప్పటికీ మరి వారు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఈరోజు జీవించే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చినటువంటి ఒక కొత్త సాంకేతిక యంత్ర పరికరాల వల్ల, వృత్తుల్లో వస్తున్నటువంటి పరికరాల వల్ల, కొత్త పనిముట్ల వల్ల వాటిని కొనుగోలు చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో వారు సాంప్రదాయంగా ఉంటున్నటువంటి చేతివృత్తిదారులు కూడా ఆ వృత్తుల్ని వదిలి వారు ఇతర వ్యాపకాలకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేసింది. మరొక వైపు ఈ చేతివృత్తులలోకి డబ్బున్నటువంటి కార్పొరేట్ వ్యాపారులు ఈ యొక్క సామాజికంగా మరి వారు పూర్వం నుండి ఎలాంటి వృత్తులు కొనసాగించలేనిటువంటి వాళ్ళు ఈరోజు కేవలం ఒక వ్యాపార దృక్పథంతో చేతి వృత్తులను కబలించి వారు కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేతి వృత్తులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా చేతి వృత్తిదారుల యొక్క సంక్షేమం కోసం మాటలు తప్ప ఆచరణలో కనీస సంక్షేమ కార్యక్రమాలు, కనీసం పెన్షన్ ఇచ్చినటువంటి పెన్షన్ వంటి సౌకర్యాన్ని కూడా 50 సంవత్సరాలు నిండినటువంటి చేతి వృత్తిదారులకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు. అనేక ఆర్థికంగా మేము సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పారు. 62 కుల వృత్తుల కార్పొరేషన్లకు కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటిదాకా 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ వాటిపైన ఎలాంటి ఉలుకు పలుకు లేనటువంటి పరిస్థితుల్లో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేతివృత్తిదారుల సమాఖ్య వర్క్షాప్కి హాజరైనటువంటి కార్యకర్తలందరికీ కూడా అభినందనలు. మంగళగిరి ప్రముఖ చేనేత కేంద్రం, చేనేతతో పాటు పలు చేతి వృత్తులు ఈ ప్రాంతంలో గణనీయంగా ప్రజలు ఉన్నారు. పైన గోల్డ్ స్మిత్ వర్క్స్ నాడు కొన్ని వేల మంది చేనేత నుండి బంగారు పనిలోకి మారినటువంటి సెంటర్. రామాంజనేయులు గారు చెప్పినట్లుగా చేతి వృత్తిదారుల యొక్క ఆత్మగౌరవం ఎప్పుడు పెరుగుతుంది? ఆర్థిక సౌష్ఠవం ఉన్నప్పుడు పెరుగుతుంది. ఆర్థిక సౌష్ఠవం ఎప్పుడు పెరుగుతుంది? ప్రభుత్వాల ఆర్థిక తోడ్పాటు ఉంటేనే సాధ్యపడుతుంది. అందువల్ల చేతి వృత్తులకి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు వారు చేసిన ఉత్పత్తులకి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ని కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. అది కల్పించకుండా మాయమాటలు చెప్పి వెనక చెబుతుంటారు పిచ్చి బియ్యం పెట్టారని.